అందరికీ షలాం. గ్రేస్ గాస్పెల్ మినిస్ట్రీస్ వారి అనుదిన వాక్య ధ్యానంలో ఈరోజు లేవి కాండము 6వ అధ్యాయం ధ్యానించుకుంటాం. ఒక పల్లవి పాడి. శ్రమలు సహించిన ప్రేమ నాపై, శాపమునోచిన ప్రేమ, శ్రమలు సహించిన ప్రేమ నాకై, శాపమునోచిన ప్రేమ, విడనాడని ప్రేమది, ఎన్నడూ ఎడబాయదు, విడనాడని ప్రేమది, ఎన్నడూ ఎడబాయడు. ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలోని ప్రేమ, ఆశ్చర్యకరమైన ప్రేమ, కల్వరిలోని ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే యేషువ ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే యేషువ ప్రేమ. లేవికాండము 6వ అధ్యాయం 2వ వచనంలో, యెహోవాకు విరోధముగా ద్రోహము చేసి పాపి అయిన ఎడల, యెహోవాకు ద్రోహం చేసినట్టు ఏవే విషయాల్లో అంటే, తనకు అప్పగింపబడిన దాని గూర్చి కానీ, తాకట్టు ఉంచిన దాని గూర్చి కానీ, దోచుకొనిన దాని గూర్చి కానీ, పొరుగువానితో బొంకిననేమి, బలత్కరించిననేమి, పాపులై అబద్ధ సాక్ష్యము అబద్ధ ప్రమాణము చేసిననేమి, వీటి విషయములో అంటే యెహోవాకు యావే వారికి హషేం వారికి విరోధముగా ఇలాంటి విషయాలలో తప్పిదము చేస్తే, మూలధనం ఇచ్చుకొని ఏదైతే బొంకారో, ఏదైతే అచ్చుకున్నారో, ఏదైతే దొంగిలించారో దాని విషయంలో మూలధనం ఇచ్చుకొని దానిలో 5వ వంతు ఆయనకి ఇవ్వాలి. ఎవరి వద్ద తీసుకున్నారో వారికి 5వ వంతు ఎక్స్ట్రా ఇవ్వాలి. అంత మాత్రమే కాదు, ఆ మోషే గారు ఏర్పాటు చేసినటువంటి వెల అపరాధ పరిహారార్థ బలి అర్పింపవాలి. మోషే గారు ఏదైతే అపరాధ పరిహారార్థ బలిగా అర్పించాలని చెప్పాడో దానిని వారు అర్పించినప్పుడు వారికి పాప క్షమాపణ అనేది దొరుకుతుందని తెలియజేస్తూ ఉన్నాడు. అలాగనే యాజకునికి, ఎవరికి, అహరోనుకు అతని కుమారులకు దహన బలిని గూర్చిన విధిని గురించి కూడా ఇక్కడ వివరిస్తూ ఉన్నాడు. దహన బలి ద్రవ్యమును రాత్రంతయు బలిపీఠం మీద దహించాలంట. యాజకుడు సన్ననారి నిలువుటంగి తొడుగుకొని, నారలాగు తొడుగుకొని, దహన బలి ద్రవ్యపు బూడిదను బలిపీఠం వద్ద పోసి, వేరు వస్త్రములు ధరించి పవిత్ర స్థలమునకు బూడిదను తీసుకొని పోవాలి. బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండేటట్లు యాజకుడు చూసుకోవాలి. ఇది దహన బలి పీఠం గురించిన విధి. ఇది యాజకులు తెలియజేయబడినది. యాజకులు అనగా ఇక్కడ అహరోను అతని కుమారులుగా వారికి తెలియజేశాడు మోషే గారు. యావే వారు మోషేకి తెలియజేస్తే, మోషేవారు అహరోను అతని కుమారులకు తెలియజేస్తున్నట్లుగా మరి వాక్యము తెలియజేస్తున్నది. ఆమేన్.